సో మీ షాప్కి కస్టమర్ వస్తున్నాడు, సో షాప్లోకి ఎంట్రీ అవుతున్నాడు, మీరు చూపించిన షర్ట్స్ అన్ని చూస్తున్నాడు, ఏం చెప్పకుండా సో నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం అనేది కస్టమర్లో లేదు, ప్రాబ్లం అనేది మన ప్రజెంటేషన్లో ఉంది. మనం జనరల్గా ఏంటంటే కస్టమర్ రాగానే ఒక సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్ చేయాలి అని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్తో చూస్తాము. సో కస్టమర్ని సేల్ అనే కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా కస్టమర్కి ఏం మంచి ఫీల్ ఇవ్వాలి, ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి, సో కస్టమర్కి మనం ఎలా వాల్యూ ఇవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. నేను ఒక మ్యానుఫ్యాక్చరర్గా సో జనరల్గా ఒక కస్టమర్ ఫీల్ ఎలా ఉంటుంది, కస్టమర్ని మనం ఏ విధంగా సాటిస్ఫై చేయాలి అనే విషయాలు సో నేను మీకు చెప్తాను. సో జనరల్గా ఒక కస్టమర్ మీ షాప్లోకి ఎంటర్ అవుతుంటే ఫస్ట్ ఆయన మైండ్లో మేజర్గా రన్ అయ్యేవి ఒక 2-3 కామన్ పాయింట్స్ ఉంటాయి. సో ఏం పాయింట్స్ అంటే, సో ఈ షాప్లోకి రాగానే వీళ్ళు మంచి షర్ట్స్ నాకు చూపిస్తారా, ఆ షర్ట్స్ నాకు నచ్చుతుందా, లేదంటే నాకు కావాల్సిన డిజైన్ ఇక్కడ దొరుకుతుందా, లేదంటే ప్రైస్ అనేది ప్రాపర్గా ఇస్తారా, లేకుంటే మళ్ళీ ప్రైస్ గురించి నేను బార్గెన్ చేయాలా. సో ఇలాంటి ఒక కామన్ క్వశ్చన్ అనేది ప్రతి కస్టమర్ మైండ్లో ఉంటుంది. కస్టమర్ మీకు వచ్చినప్పుడు వాళ్ళ ఫీల్ ఏంటి, సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ అకేషన్ కోసం అది చూస్తున్నారు, సో మీరు వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మన ప్రోడక్ట్ ఇవ్వాలి, ఆ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ ప్రోడక్ట్ ఆ కస్టమర్కి వాల్యూ ఎలా యాడ్ అవుతుంది, సో ఆ ప్రోడక్ట్ వేసుకుని ఆ కస్టమర్ ఫంక్షన్కి వెళ్తే ఎలా ఉంటుంది, లేదంటే ఒక ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఫీల్ని మీరు కస్టమర్కి ప్రాపర్గా చెప్పగలగాలి, ప్రజెంటేషన్ చేయగలగాలి. సో అప్పుడే ఆ కస్టమర్ యొక్క థర్డ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జడ్జ్ చేస్తుంది. సో ఇమీడియట్గా డిసిషన్ టేకింగ్ తీసుకొని సేల్ అనేది కన్వర్ట్ అవుతుంది. మేజర్గా చాలా మంది షాప్ వెండర్స్ చేసే ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే, కస్టమర్ మనకి స్టెప్ ఇన్ అవ్వగానే కస్టమర్కి ఏం అడుగుతారంటే మన సేల్స్ పర్సన్, సార్ ఏం రేట్లో చూపించమంటారు, సార్ ఎక్కువ రేట్లో చూపించమంటారా, సార్ లేదంటే తక్కువ రేట్లో చూపించమంటారా, సార్ లేదంటే ఇది ఆఫర్ ఉంది ఆఫర్నే చూపించమంటారా అని ఒక కమర్షియల్ ప్రాస్పెక్టివ్ వ్యూలోనే చెప్తుంటారు. సో చాలామంది కస్టమర్స్కి ఆ కమర్షియాలిటీ నచ్చదు. కమర్షియాలిటీ కంటే వాల్యూస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే వాళ్ళే కస్టమర్. సో మనం కూడా ఆ కస్టమర్ని అంత వాల్యూగా తీసుకొని అతని ఎమోషన్స్కి కానీ, అతని ఫీలింగ్స్కి కానీ, అతన్ని ఒక థాట్స్కి కానీ మనం వాల్యూ ఇచ్చేసి సో వాళ్ళకి ఏం వాల్యూ మనం ఇవ్వాలి, సో ఏ టైప్ ఆఫ్ షర్ట్స్ అయితే బాగుంటుంది, సో ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ అయితే బాగుంటుంది, సో ఏ టైప్ ఆఫ్ డిజైన్ అయితే బాగుంటుంది అని ఒక ఓవరాల్ ప్రొడక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి, వాళ్ళ అకేషన్ ఎక్స్ప్రెషన్ చేసే విధంగా ఉండాలి. తను ఆ షర్ట్ని శాంపిల్ వేసుకున్నప్పుడు ఒక మిర్రర్ ముందు నిల్చోబెట్టి సార్ ఇది ఎలా ఉంది అని చూపించడం ఎలాగ ఉండాలి. అదే మిర్రర్ ముందు అవసరమైతే అతని ఫోన్ తీసుకొని అతనికి ఒక ఫోటో తీసేసి అతన్ని చూపించేసి, సార్ చూడండి ఈ హీరోకి ఇలా ఉంటుంది, మీ ఫంక్షన్కి ఇలా ఉంటుంది అని ఒక వాల్యూ, ఎమోషనల్గా తనకి వాల్యూ ఇవ్వాలి. ఏ మనిషి అయినా సరే డబ్బులు కాదు ముఖ్యం, డబ్బుల కంటే ముఖ్యం ఎమోషన్స్ ముఖ్యం. సో కస్టమర్కి కూడా ఆ ఎమోషన్కి మనం వాల్యూ ఇవ్వగలగాలి. సో అప్పుడు సేల్ అనేది హ్యాపీగా కన్వర్ట్ అవుతుంది. ఇంకా కొంతమంది కస్టమర్స్కి వాళ్ళకి ప్రైస్ అనేది ఇష్యూ ఉండనే ఉండదు, సో ప్రొడక్ట్ కూడా ఇష్యూ ఉండదు. కాకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే సేల్ అవ్వకుండా వెళ్ళిపోతుంటారు. అది ఎందుకు వెళ్ళిపోతుంటారు, అదే అనమాట ఎమోషన్ మిస్సింగ్. సో మనం ఆ ప్రాపర్ వాళ్ళకి ఆ గ్రీట్ చేయకపోవడము, లేకుంటే ఆ ప్రాపర్గా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, లేదంటే వాళ్ళు ప్రాపర్గా చెప్తున్న దాన్ని మనం ప్రాపర్గా వినకుండా మనం మాత్రం చెప్పేదే చెప్పడము, సో అలాంటి వాటి వల్ల కూడా కస్టమర్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటాడు. సో అలాంటప్పుడు కూడా మనం ఒక లైన్ చెప్పొచ్చు, సార్ ఇక్కడ ప్రొడక్ట్ ప్రైస్ గురించి కాదు, ప్రొడక్ట్ గురించి కాదు, సో మీరు ఇది మిస్ అయితే ఒక వాల్యూ మిస్ అవుతారు. ఈ షర్ట్ అనేది ఎప్పుడు దొరకదు, లేదంటే ఈ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు దొరకదు, లేదంటే ఈ ప్రోడక్ట్ మీకు ఇట్లాంటి వాల్యూ ఇస్తుంది అనే ఒక స్పెషల్ లైన్ అనేది మీరు కస్టమర్కి చెప్పినప్పుడు ఆ కస్టమర్ మైండ్లో అది మళ్ళీ స్ట్రైక్ అవుతుంది. సో ఇది మళ్ళీ ఒక సేల్ కన్వర్ట్ అవ్వడానికి సో మనకి మెయిన్ ఒక ఫోకస్ అనేది ఇస్తుంది. సో నేను ఒక మ్యానుఫ్యాక్చరర్గా మంచి ఫ్యాబ్రిక్, మంచి షర్టు తయారు చేయడం నా డ్యూటీ, కానీ సో మేజర్ ఇన్పుట్స్ అనేది ఏదైతే ఉందో నేను మీ నుంచే తీసుకుంటాను. సో మీరే కస్టమర్ని డైరెక్ట్గా డీల్ చేస్తారు కాబట్టి సో మీ నుంచి ఇన్పుట్స్ తీసుకొని మళ్ళీ నేను ఆ ఇన్పుట్స్ తోటి మళ్ళీ గార్మెంట్ అనేది తయారు చేస్తాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది ఫ్యాక్టరీలో డిసైడ్ అవుతుంది, బట్ కస్టమర్ సైకాలజీ అనేది మనకి రీటైల్ షాపుల్లో దొరుకుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఇన్పుట్స్ అనేది మేము మీ దగ్గర నుంచి తీసుకుంటాం. మీ రీటైల్ బిజినెస్ అనేది నార్మల్, ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ గేమ్. రీటైల్ బిజినెస్ ఈజ్ లైక్ ఏ సైకాలజికల్ గేమ్. అంటే ఆ కస్టమర్ డబ్బుయే కాదు, కస్టమర్ని డబ్బులా కాకుండా కస్టమర్కి మనం వాల్యూస్ కానీ ఫీల్ కానీ ఇవ్వగలిగినప్పుడు సో మన రీటైల్ బిజినెస్ అనేది పక్కాగా సక్సెస్ అవుతుంది. నేను జనరల్గా మీకు సేల్స్ ట్రిక్స్ అనేది చెప్పను, సేల్స్ ఏ విధంగా జరుగుతుందో చెప్తాను. సో ఇది రియల్గా మనకి గ్రౌండ్ లెవెల్లో ఒక కస్టమర్ లెవెల్లో మనకి వర్కౌట్ అయ్యే టిప్స్.
సో ఇలాంటివి చాలా మనకి యూజ్ అవుతాయి. సో ఈ వీడియో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ వాళ్ళకి యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురావడానికి మాకెంతో మోటివేషన్ దొరుకుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.